బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన, రెడ్ అలర్ట్ జారీ. ట్రంప్తో భేటీ వివరాలను మోదీకి వివరించిన పుతిన్, ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారమే భారత్ విధానమని పునరుద్ఘాటించిన ప్రధాని, అవసరమైన సహాయ సహకారాలకు సిద్ధంగా ఉన్నామని ఎక్స్ వేదికగా వెల్లడి. అందుబాటులోకి వచ్చిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పోర్టల్, 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంలో ఈసీ విఫలమైందన్న కాంగ్రెస్, ఓటర్ల జాబితా సరైనది కాకపోతే లోక్సభను రద్దు చేయాలని టీఎంసీ డిమాండ్. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం, బీసీలు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని పిలుపు. ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొంటారని వెల్లడి. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని కోరుతూ పీఎంకు మంత్రి తుమ్మల లేఖ, ధరలు పెరిగి కార్మికులు జీవనాధారాన్ని కోల్పోతారని ఆందోళన. రామాంతపూర్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, క్షతగాతుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి శ్రీధరబాబు, పరిహారాన్ని 50 లక్షలకు పెంచాలని ఎన్ రామచంద్రరావు డిమాండ్.